Honorable Secretary Sir to address the students. Good afternoon, everyone. Distinguished guests on the dais, పెద్దలు వాళ్ళందరికీ మన అనిబిసెంట్ అంటే చాలా డియర్. మన అనిబిసెంట్కి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా డియరే. అందుకే ఇందాక ఎస్వి సత్యనారాయణ గారు మన చీఫ్ గెస్ట్ మాట్లాడుతూ ఇది ఆత్మీయ సమ్మేళనం అన్నారు. నిజంగానే ఇది ఆత్మీయ సమ్మేళనం. 3 ఏళ్ళు అనిబిసెంట్ ఉమెన్స్ కాలేజీలో చదివి మీ డిగ్రీ పట్టా పుచ్చుకొని కాలేజీ బయటికి వెళ్ళిన సందర్భంలో మీలో చాలామంది క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయ్యి వేరియస్ కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇంకా చాలామంది మీ హైయర్ ఎడ్యుకేషన్ ఎంబీఏలో, ఎంసీఏలో, ఎంఏలో, ఎంఎస్సీలో వేరియస్ యూనివర్సిటీస్లో చదువుకుంటున్నటువంటి మీలో చాలామందికి నేను అనిబిసెంట్ కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అనిబిసెంట్ ఉమెన్స్ కాలేజ్ మీద నమ్మకంతో మిమ్మల్ని చేర్పించినందుకు, మీరు వాళ్ళ డిగ్రీ పట్టా పుచ్చుకున్న సందర్భంలో ఆ సంతోషాన్ని మీతో కలిసి పంచుకోవడానికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ నా నమస్కారం. గర్ల్స్, మీరు ఈ కాలేజీలో అనిబిసెంట్ ఉమెన్స్ కాలేజ్ ఇప్పటివరకు ఈ 30 ఏళ్ళలో కనీసం 10,000 మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ లిమిట్స్లో ఇదొక వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ అండ్ లీడింగ్ ఉమెన్ కాలేజ్ అని నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఇవాళ ఈ స్ట్రెంగ్త్ తోటి, అకాడమిక్ ఎక్సలెన్స్ తోటి, యాక్టివిటీస్ తోటి స్టూడెంట్స్లో ఒక క్యారెక్టర్ బిల్డింగ్ కానీ, ఒక అకాడమిక్ ఎక్సలెన్స్ వాళ్ళ పర్స్యూట్లో కానీ మీకు హెల్ప్ చేయడానికి కాలేజీలో ఒక కమిటెడ్ ఫ్యాకల్టీ, కమిటెడ్ లీడర్షిప్ మేము అందించగలుగుతున్నాం అనిబిసెంట్ ఉమెన్స్ కాలేజ్ నుంచి. అందుకోసం ఇవాళ నాకు చాలా గర్వంగా ఉంది. ఈ అనిబిసెంట్ ఉమెన్స్ కాలేజ్ సెక్రటరీగా ఒక మంచి కాలేజ్ని నేను రన్ చేస్తున్నందుకు. డిగ్రీ తీసుకునే సందర్భంగా మీ అందరినీ ఈ బ్లాక్ కోట్లో, క్యాప్లో చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. ఇంతమంది గర్ల్స్ ఇవాళ అనిబిసెంట్ ఉమెన్స్ కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకుంటున్న సందర్భంలో మొదలు అనుకున్నాం గ్రాడ్యుయేషన్ డే ఇట్లా జరుపుదామా, లాస్ట్ 3 ఇయర్స్ అయిపోయిన స్టూడెంట్స్ని. అంటే రెస్పాన్స్ ఎట్లుంటుందో ఏమో, అందరూ వేరియస్ కంపెనీస్లో వేరే వేరే ప్లేసెస్లో పనిచేస్తున్నారు, లేదా వేరే వేరే యూనివర్సిటీస్లో చదువుతున్నారు. కొంతమంది బహుశా పెళ్ళిళ్ళు కూడా చేసుకుని ఉంటారు, మనం జరపగలుగుతామా అని. కానీ మన ఫ్యాకల్టీ ప్లానింగ్తో, ప్రిన్సిపల్ గైడెన్స్ తోటి లేదు సార్ మనం జరిపితే బాగుంటుంది, పిల్లలందరినీ మళ్ళీ ఒకసారి మనం అయిపోయిన పిల్లల్ని ఒకసారి మళ్ళీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అనిబిసెంట్గా ఉండిపోతుంది. మనం గ్రాడ్యుయేషన్ డే జరుపుదాం, కన్వకేషన్ జరుపుకుందామని చెప్పేసి నిర్ణయం చేసింది. దానికి అవసరమైనటువంటి ప్లానింగు, ఎఫర్ట్స్, కాంటాక్ట్స్ చాలా సిస్టమేటిక్గా ఎంతో ఎఫర్ట్స్ తోటి ఇవాళ ఈ కాన్వకేషన్ డే జరుపుకుంటున్నాను. అందుకు నేను ప్రిన్సిపల్ని, మా కాలేజ్ మేనేజ్మెంట్ అందరినీ నేను కంగ్రాచులేట్ చేస్తున్నా. ఇంత సక్సెస్ఫుల్ జరిగినందుకు వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్తున్నాను నేను మేనేజ్మెంట్ తరఫున. అయితే అనుకోకుండా ఇవాళ సెకండ్ సాటర్డే, అసలు చాలామంది పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి శనివారం సెలవు ఉంటుంది, చదువుకునే పిల్లలకి సెకండ్ సాటర్డే సెలవు ఉంటుంది, రేపు హాలిడే ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవాళ డిసైడ్ చేయడం జరిగింది మేము. కానీ ఇవాళ అనుకోకుండా వాలంటైన్స్ డే, మేము ఈ డే డిసైడ్ చేసేటప్పుడు మాకు వాలంటైన్స్ డే అని తెలియదు. డే డిసైడ్ చేసిన తర్వాత తెలిసింది ఇది వాలంటైన్స్ డే అని. సో వాలంటైన్స్ డే సందర్భంగా, మీ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా 2 రకాలుగా మేము మేనేజ్మెంట్ నుంచి, మా అందరి ఫ్యాకల్టీ మెంబర్స్ నుంచి మీ అందరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గర్ల్స్, మీ 3 ఏళ్ళు మీరు కాలేజీలో చదివినప్పుడు కాలేజీలో మీరు చూపించిన డిసిప్లిన్ కానీ, అకాడమిక్స్కి వచ్చేటప్పటికి మీ డిసిప్లిన్ కానీ,
యాక్టివిటీస్, ఈవెంట్స్, యాన్యువల్ డేస్, కల్చరల్ డేస్ ఉన్నప్పుడు మీరు స్టేజ్ మీద మీరు చేసినటువంటి పర్ఫార్మెన్సెస్ కానీ, స్పోర్ట్స్ డే సందర్భంగా మీరు పార్టిసిపేట్ చేసి మెడల్స్ గెలుచుకున్నప్పటి సందర్భంలో కానీ మీరందరూ కాలేజీలో ఇచ్చిపోయినటువంటి జ్ఞాపకాలతో ఇప్పటికీ మేము ఆ గుర్తుంచుకుంటూనే ఉంటాయి. మేము వి స్టిల్ చెరిష్ ద మెమరీస్ దట్ యూ లెఫ్ట్ ఇట్ అని బిసెంట్ ఉమెన్స్ కాలేజ్ గర్ల్స్. అన్ని బిసెంట్ ఉమెన్స్ కాలేజీలో చదివినప్పుడు మీ డిసిప్లిన్ ఆటోమేటిక్గా మీ జూనియర్స్కి కూడా వచ్చింది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈరోజు అరేంజ్మెంట్స్ చేయడంలో వాళ్ళ వాలంటీరింగ్ వర్క్ కానీ, పెరేడ్ మార్చింగ్ కానీ, లేకపోతే ఆల్ ఎఫర్ట్స్లో మీ ఫైనల్ ఇయర్ గర్ల్స్ అంటే మీ జూనియర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను ఆ ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ గర్ల్స్ అందరికీ వాలంటీరింగ్ వర్క్ చేసిన వాళ్ళు కానీ, ఈ అరేంజ్మెంట్ చేసిన వాళ్ళు అందరినీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను ఈ సందర్భంగా. ఇప్పుడు నేను ఎక్కువసేపు మాట్లాడలేను కానీ మీరు ఎక్కడున్నా, ఏ పొజిషన్లు ఉన్నా మీ బాధ్యతని మర్చిపోద్దని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక అమ్మాయిలను చదివించడం అనేది అంత చిన్న విషయం ఏం కాదు. దాని వెనకాల మీ తల్లిదండ్రుల సాక్రిఫైస్ ఉంటుంది, వాళ్ళ త్యాగం ఉంటుంది, వాళ్ళ నమ్మకం ఉంటుంది, వాళ్ళ ఎఫర్ట్స్ ఉంటాయి. మీరు ఎక్కడున్నా సరే మీ తల్లిదండ్రులు చేసిన త్యాగానికి, వాళ్ళ కమిట్మెంట్కి మీరు ఎప్పుడైనా కృతజ్ఞతాభావంగా ఉండాలని చెప్పేసి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెళ్ళై పిల్లలతో మీ కుటుంబంలో బిజీ ఉన్నా, లేదా ఉద్యోగంలో జాయిన్ అయ్యి మీ ఆఫీసులో, కంపెనీల్లో ఎంత బిజీ ఉన్నా, మీ హెల్త్ని, మీ ఎమోషనల్ హెల్త్ని, మీ మెంటల్ స్టేట్ని, మీ ఫిజికల్ హెల్త్ని చాలా బ్యాలెన్స్డ్గా ఉంటూ ఈ సొసైటీలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారని, మీరు ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉంటారని, మీ తల్లిదండ్రుల, అదేవిధంగా మీ చదువు చెప్పిన టీచర్ల, ఈ యానీ బీసెంట్ కాలేజ్ పేరు కూడా నిలబెడుతూ మీరు ఎక్కడున్నా మీరు ఎవరు అంటే ఆమె యానీ బీసెంట్ అని గర్వంగా చెప్పుకునే పరిస్థితుల్లో మీరు ఉంటారని నేను ఆశిస్తూ మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా మీ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. Thank you, sir. I request all the